మన ప్రభువు ప్రియరక్షకుడు యేసు ప్రభువు వారు మనలను మన కుటుంబాలను ప్రేమించి ఎపిఫానీ తర్వాత 2వ ఆదివారపు ఆరాధనలో ఎలాగో కూడుకొని ఆయన స్తుతించి కనపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎపిఫానీ తర్వాత 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగంగా ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 15 నుంచి 19 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే పత్రిక పాఠ్యభాగంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి 33 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్యభాగంగా లోక సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలను మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల ద్వారా ఈరోజు 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకుందాం. చాలా సులువైన మాటలు, సులువైన విషయాలను ఈరోజు మనం నేర్చుకుందాం. మనందరికీ అర్థమయ్యే రీతిలో మరి 3 లేఖన భాగాల నుంచి 3 ప్రాముఖ్యమైన విషయాలను ధ్యానం చేద్దాం. అదేంటంటే మన మానవ జీవితాలకు ఏది మేలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. మనుష్యుడు పుట్టింది మొదలుకొని మరణించే వరకు ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో అన్నీ కూడా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు ముందుగానే తెలియజేశాడు. కాబట్టి నాకు తెలియదు అనడానికి అవకాశం లేదు, నేను నేర్చుకోలేను అనడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి వాక్యం చాలా స్పష్టంగా మీకు తెలియజేయబడుతూ ఉంది. దాన్ని బట్టి మనం బ్రతికినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే దేవుడు కోరుకున్నట్లుగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. కనుక ఈరోజు లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, పాత నిబంధన పాఠ్య భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలీయులు కనాను దేశంలోని ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరి మోషే చివరి ప్రసంగం అనగా ఆఖరి మాటలుగా మోషే ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్న మాటలు ఏంటి అని అంటే, మరి 18వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదాం. అమ్మా ఒకటి చదవండి. ఈ గొప్ప అగ్ని మాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున ఈ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున ఈ దేవుడైన యెహోవా మీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును, ఆయన మాట మీరు వినవలెను. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు చెప్తున్న మాట ఏంటనంటే, మోషేతో ఇశ్రాయేలీయులు అడుగుతున్నారు, నువ్వు వెళ్ళిపోతే, ఎందుకంటే ఇశ్రాయేలీయులకు మొదటి నుంచి ఒక నాయకుడంటే, నడిపించేవాడంటే మోషే మాత్రమే. మోషేకు ముందు లేరు. ఇప్పుడు మోషే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మోషే జీవితకాలం అయిపోతుంది. ఇప్పుడు మోషే తర్వాత ఎవరో అని ఇశ్రాయేలీయులు అడిగితే, ఇశ్రాయేలీయులకు మోషే చెప్తున్న మాట ఏంటంటే, నా వంటి ఒక ప్రవక్తను మీలో నుండి దేవుడు లేవనెత్తుతాడు, ఆయన మాట మీరు వినాలి, ఆయన మాట మీరు వినాలి. ఇది యేసు ప్రభువారిని కూర్చిన ప్రవచనంగా మనము దీన్ని చూడాలి. అయితే మోషే చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మాట ఎందుకు మీరు వినాలి అని అంటే, ఆ కాలంలో మోషే కాలంలో, పాత నిబంధన కాలంలో ప్రవక్తలు అనేవారు చాలా అరుదు, చాలా కామన్, వెరీ కామన్. ప్రవక్తలు అనేవారు చాలా కామన్, చాలా మంది ఉండేవారు. ఇప్పుడంటే ప్రవక్తలు ఎవరు లేరు, కానీ ఆ కాలంలో చాలా మంది ప్రవక్తలు ఉండేవారు. ఇప్పుడు చూడండి, మనము ఒకప్పుడు ఊరికి ఒక షాప్ ఉండేది, అవునా? ఇప్పుడు సందుగా ఉంటుంది. ఒకప్పుడు బట్టల షాప్ అంటే ఎక్కడో వెళ్ళి కొనుక్కోవాలి, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అలాగా పాత నిబంధన కాలంలో ప్రవక్తలు అనేవారు చాలా మంది ఉండేవారు. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనంలో చదివితే, ఒకసారి చదవాలి. రాజు ఏం చేశాడట? ఇశ్రాయేల్ రాజు ఎంతమంది? దాదాపు 400
400 మంది ప్రవక్తలను పిలువనంపించాడు. అంటే ఆ కాలంలో ప్రవక్తలు ఎంత విచ్చలవిడిగా ఉండేవారో చూడండి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రవక్తలు ఎంతమంది అయినా ఉన్నప్పటికీ దేవుని కోసం మాట్లాడే ప్రవక్తలు కొంతమంది ఉంటారు. దేవుని మాటను స్పష్టంగా ప్రజలకు తెలియజేసే ప్రవక్తలు కొంతమంది ఉంటారు, అందరూ ఉండరు. ఇప్పుడు కూడా చాలా మంది దైవజనులు ఉండొచ్చు, సేవకులు ఉండొచ్చు, కానీ దేవుని మాటను ఉన్నట్టుగా ప్రజలకు చెప్పే సేవకులు కొంతమందే, అందరూ కాదు. అందుకనే మోషే అంటాడు, నాలాంటి ప్రవక్త, అంటే నేను ఉన్నట్టు దేవుడు ఏం చెప్పాడు అది ఉన్నట్టు మీకు చెప్పాడు. అలాంటి ఒక గొప్ప ప్రవక్తను మీలో నుండే దేవుడు లేవనెత్తుతాడు. ఆయన మాట మీరు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ఆ కాలంలో ప్రవక్తలు అనేవారు చాలా మంది ఏం చేసేవారంటే, కొంతమంది వారి పట్టకూటి కోసం, ఇప్పుడు కూడా ఉన్నారు కదా చాలా మంది, పట్టకూటి కోసం చర్చలు పెట్టేవారు, పట్టకూటి కోసం సేవ చేసేవారు చాలా మంది ఉన్నారు, బ్రతుకు తెరువు కోసం చేసేవారు చాలా మంది ఉన్నారు. అలా కాదు, ప్రవక్త అంటే దేవుని దృష్టిలో ఎవరంటే, ప్రవక్త అనగా దేవునికి మనుషులకు మధ్యవర్తి, మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. దేవునికి దేవుని ప్రజలకు ఖచ్చితమైన మధ్యవర్తిగా ఉండి దేవుడు ఏం చెప్తే అది స్పష్టంగా ప్రజలకు తెలియజేసేవాడే ప్రవక్త. కాబట్టి మోషే అంటాడు, దేవుడు మీలో నుంచి లేవనైతే నా వంటి ఒక ప్రవక్త మాట మీరు వినాలి. అంటే ఇప్పుడు మనం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనకి దేవుని మాట మాత్రమే వినాలి. ఎందుకంటే ఆ ప్రవక్త ఎవరట, భవిష్యత్తులో రాబోయే యేసు ప్రభువారు అనే విషయాన్ని మరి లేఖనం మనకు తెలియజేస్తోంది. కనుక దేవుని మాట వినేవారుగా మనం ఉండాలి. ఇప్పుడు మనందరికి ఉండే అలవాటు ఏంటంటే, ఎప్పుడు ఎవరి మాట ఏంటో అది వచ్చే సమస్య. ఎప్పుడు ఎవరి మాట ఏంటో ఎవరి మాట అనుకోండి ఏం చేస్తామట, అందరము మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం, వినేవాడు ఎవడుండడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వినేవాడే జ్ఞానం కలిగిన వాడు, వినేవాడే జ్ఞానవుతాడు, మాట్లాడేవాడు ఎవడు. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు, వినుటకు వేగిరపడి మాట్లాడుటకు నిదానించండి. వినుటకు వేగిరపడి మాట్లాడటకు నిదానించాలి, కానీ మనం వినటానికి వేగిరపడతాం, వినటానికి తొందరపడము, మాట్లాడటానికి తొందరపడుతూ ఉంటాం మనం. అందుకని మాట్లాడే మాటలు కూడా మనము ఏం మాట్లాడతామో తెలియదు, ఎందుకంటే తొందరపాటుతో మాట్లాడతాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, వినటానికే మీరు వేగిరపడండి, మాట్లాడటానికి నిదానించండి. ఎందుకంటే వింటే ఏమవుతుందట, ఒకవేళ దేవుని మాట వింటే ఏమవుతుంది అని అంటే, దేవుని మాట వింటే మనం ఏం చేస్తామట, విశ్వాసంలో బలపడతాం. అందుకే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది ఎవరిని గూర్చిన మాటలు, యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చిన మాటలు వినాలి, ఏవి పడితే అవి కాదు. అందుకనే దేవుని సన్నిధికి రావాలి, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి మనం వినాలి అనుకున్న మాటలు ఏ మాటలు అయి ఉంటాయట, దేవుని గూర్చిన మాటలు. ఈ మాటలు కాకుండా ఇతర ఏ మాటలు విన్నా నీకు వ్యర్థమే తప్ప ఏ ఉపయోగము ఉండదు. అందుకని దేవుని సన్నిధికి వచ్చి మనము దేవుని మాటలు వినేవారముగా ఉండాలి. విశ్వాసంలో బలపడాలంటే దేవుని గురించిన మాటలు మాత్రమే వినాలి. కానీ మనకున్న అలవాటు ఏంటంటే, దేవుని మాటలంటేనే మనకు చిరాకు. మనకి ఏ చెవులు ఉంటాయి, దురద చెవులు ఉంటాయి. దురద చెవులు ఏం చేస్తాయంటే, మనకి మంచి మాటలు లోనికి వెళ్ళలేవు, మనకి వినసొంపైన మాటలు వినిపించాలి, మనకి ఆ సంతోషం ఆనందాన్ని ఇచ్చే మాటలు వినిపించాలి. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, బుద్ధి చెప్పే మాటలు ఎప్పుడు కూడా ఎవరికి ఎక్కువ, బుద్ధి కలిగించే మాటలు ఎప్పుడు కూడా ఎక్కువ. అందుకనే మనము చెవితో పోయేదాన్ని వీపు దాకా తెచ్చుకుంటాం. చెవితో పోయేదాన్ని వీపు దాకా తెచ్చుకోవడం అంటే ఏంటి, చెప్పినప్పుడు వెళ్ళలేదు అనుకోండి, వీపు పగిలితే కానీ తెలియదు. అవునా? పిల్లలకు అదే చెప్తాం, పిల్లలకు వద్దురా అంటాం వినరు, వద్దురా అంటాం వినరు. మనకే కొంచెం విసుగొచ్చి వీపు మీద ఒకటి వేస్తే అప్పుడు వింటారు. విశ్వాస జీవితంలో కూడా అంతే. దేవుడు ఎన్నోసార్లు చెప్తాడు, వినండి అంటే ఆహా మేము వినం.
మేము వినం. అవసరమైతే మేమే మాట్లాడుతూ ఉంటారు, అవసరమైతే మేమే మాట్లాడుతూ ఉంటారు. ఇశ్రాయేలీయులు దేవుని అగ్నిని లేకపోతే దేవుని శక్తిని చూసి భయపడిపోయారు. భయపడిపోయి ఏమంటున్నారు తెలుసా మోషేతో? మోషే, దేవుడు మాతో స్వయంగా మాట్లాడితే మేము బతకలేము, దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడితే మేము బతకలేము, కాబట్టి నువ్వే మాతో మాట్లాడు, దేవుడితో నువ్వు మాట్లాడి మాతో మాట్లాడు, మేము డైరెక్ట్గా దేవుడితో మాట్లాడలేము. భయపడిపోయారు. అందుకే దేవుడు ఈరోజు దైవజనుల ద్వారా, సేవకుల ద్వారా, కాపరుల ద్వారా దేవుడు మీకు అందిస్తున్న వాక్యాన్ని వినలేదు అనుకోండి, నష్టపోయేది మీరే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఇందులో ఒక విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యము, దేవుని మాట స్పష్టంగా మీకు చెప్పబడుతుందా లేదా అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది పడితే అది కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుని లేఖనం ఏం చెప్తుందో అదే మీకు చెప్పే మాటలు మీరు వినాలి. ఏది పడితే అది కాదు. ఏ పాస్టర్ అయినా ఏ వాక్యమైనా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈరోజు చాలామంది మనుష్యుల స్వలాభం కోసం, స్వార్థం కోసం, వారి లాభం కోసం మనుష్యులను, విశ్వాసం తప్పుపట్టేవారు చాలామంది ఉన్నారు, తప్పుదోవలకు నడిపించేవారు చాలామంది ఉన్నారు. అందుకనే దేవుని వాక్యమే మాత్రమే మీరు వినాలి, దేవుని మాట మాత్రమే మీరు వినాలి. వింటే విశ్వాసంలో బలపడతారు, విశ్వాసంలో బలపడతారు. అందుకనే విశ్వాసంలో బలపడితే మీరు బ్రతుకుతారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుతాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల. దేవుడు ఏమని అంటున్నాడంటే యెషయా ప్రవక్త ద్వారా, చెవియొగ్గి నా దగ్గరికి రండి, ఆదివారం ఆరాధనకు రండి, దేవుని సన్నిధికి రండి, వాక్యం వినేలాగా. చెవియొగ్గి అంటే ఏంటండి? దృష్టి పెట్టి దేవుని వాక్యం వినడం. చెవియొగ్గి అంటే జాగ్రత్తగా దృష్టి పెట్టి ఏం చెప్తున్నారో, ఏమి మాట్లాడుతున్నారో అది వినడం. దృష్టి పెట్టి చెవియొగ్గి అంటే ఆయన వద్దకు వచ్చి మీరు బ్రతుకున్నట్లు నా మాటలు మీరు వినాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎంతమంది వాక్యం విని వాక్యాన్ని హృదయం పెట్టుకుంటారు చెప్పండి? ఎంతమంది వింటారు? ఎంతమంది హృదయంలో దాచుకుంటారు? ఎంతమంది వీరు వదిలేస్తారు? ఎంతమంది హృదయాలలోనికి వాక్యం వెళ్తుంది? ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎందుకు వస్తున్నారు చర్చికి? అసలు ఎందుకు వస్తున్నారు? అంటే మేము సంఘ సభ్యులమని చెప్పుకోవడానికా? మేము పెద్దలమని చెప్పుకోవడానికా? లేకపోతే మేము ఇందులో భాగమని చెప్పుకోవడానికా? దేనికి వస్తున్నారు చర్చికి? విన్నది మీ హృదయాలలోనికి వెళ్ళాలి. దేవుడు వాక్యం అది మాట్లాడుతుంది. విని బ్రతుకున్నట్లు మీరు వినాలి. బ్రతుకున్నట్లు చెవియొగ్గి వినాలి. ఏదో విన్నామన్నట్టుగా కాదు, జాగ్రత్తగా వినాలంటే ఏం చెప్తున్నారో అన్నది. అప్పుడు అలా వినినప్పుడు మనం బ్రతుకుతామట. ఎందుకు బ్రతుకుతాం? దేవుని మాట అలాంటిది. అందుకే క్రీస్తుని గురించిన మాటల వల్ల విశ్వాసం కలుగుతుంది, అది మనల్ని బ్రతికిస్తుంది, అది మనల్ని బ్రతికిస్తుంది. యేసు ప్రభువు దగ్గరికి చాలామంది రోగులు, చాలామంది బాధలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు వచ్చారు. వచ్చినప్పుడు వారు స్వస్థత కోరితే దేవుడు స్వస్థత చేశాడు, వారు అద్భుతాన్ని కోరితే దేవుడు వారికి అద్భుతాన్ని చేసి చూపించాడు. 12 సంవత్సరాలు రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ అవ్వచ్చు, లేకపోతే పక్షవాయువు వచ్చిన వ్యక్తిని ఆ పైనుంచి దింపారు కదా, వారి స్నేహితులు అవ్వచ్చు. వీరందరూ దేని వల్ల అద్భుతాన్ని చూశారు అంటే విశ్వాసం వల్లనే చూశారు. దేవుని గురించి విని వారు నమ్మి వారు అక్కడికి వెళ్ళారు. అవునా? విని నమ్మారు. యేసు ప్రభువు వారు మా కొన్ని బాధలు తీసేస్తాడు, లేకపోతే మా అవసరత తీరుస్తాడు, మాకు ఏది కావాలో అది చేయగలిగి సమర్థత కలిగిన దేవుడు ఈయన అని నమ్మి, విని నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళారు. విశ్వాసాన్ని బట్టి అద్భుతాన్ని చూశారు, వాళ్ళు ఆశ్చర్యకార్యాలు చూశారు. 12 సంవత్సరాల నుంచి తగ్గని రోగం యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళగానే, ఆయన అంగీ ముట్టగానే ఆమె స్వస్థపరచబడటం చూసి
ఆమె సంతోషానికి, ఆనందానికి అవధులు లేవు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచింది ఏంటి అని అంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని యేసుప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఫెయిత్, మనం విశ్వాసం, ఏ విశ్వాసం అయితే కలిగి ఉంటామో ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందట? వినడం వల్లే వస్తుంది. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. అది మనల్ని బ్రతుకున్నట్లు అది మనల్ని బలపరుస్తుంది. అలాగే మనం ఫలాలు ఇచ్చేలాగా, ఫలించేలా చేస్తట. మనం ఏం చేసేలా చేస్తుంది? ఫలించేలా చేస్తట. వినటం వలన, వాక్యం వినటం వలన, దేవుని మాట వినటం వలన మనం ఏమవుతాం? ఫలిస్తాం. ఫలించడం అంటే ఎలా ఫలిస్తామట? 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలిస్తాం. యేసుప్రభు వారు విత్తువాని ఉపమానం గురించి మాట్లాడతాడు. మత్తయి సువార్త 13:8 విత్తనం ఎక్కడ పడిందట? మంచి నేలను పడి, కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100ంతులుగాను, ఒకటి 60ంతులుగాను, ఒకటి 30ంతులుగాను ఫలించెను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరూ వాక్యం వింటున్నారు. నాకు అనిపిస్తుంది మరి వింటున్నారని. కానీ వింటారా? అందరూ వింటారా? కొంతమందికి చాలా మంచి స్కిల్స్ ఉంటాయి. స్కిల్స్ అంటే కొంతమంది నా వైపే చూస్తారు కానీ నిద్రపోతుంటారు. కళ్ళు తెరిచి నిద్రపోయే టాలెంట్స్ ఉంటాయి కొంతమందికి. కొంతమంది అందరినీ నమ్మిస్తారు, విన్నట్టుగానే ఉంటారు కానీ ఏం వినరు. కాబట్టి అందరూ వింటున్నారు అన్నట్టే ఉంటుంది. కానీ దేవుడు విత్తువాని ఉపమానంలో ఏం చెప్తున్నాడంటే, అన్ని నేలలు మంచి నేలలు కాదు. అందరి హృదయాలు వాక్యాన్ని గ్రహించో, వింటే గ్రహించగలుగుతాం. అవునా? అవునా కదా? కొన్నిసార్లు వినలేదు అనుకోండి, ఏమన్నావు మళ్ళీ అంటాం, ఏం చెప్పావు మళ్ళీ చెప్పు అంటాం. ఎందుకు? వినకపోతే హృదయంలోకి వెళ్ళదది. వినకపోతే హృదయంలోకి వెళ్ళదది. వెళ్ళకపోతే ఫలించదు. అందుకని యేసుప్రభు వారు విత్తువాని ఉపమానం అన్నాడు, కొన్ని ఎక్కడ పడ్డాయట? మంచి నేలను పడ్డాయి. మంచి నేలను పడ్డాయి. అన్ని నేలలు ఒకలా లేవు, అన్ని హృదయాలు ఒకలా లేవు. అందరూ ఒకలా వినట్లా. కొందరు విన్నట్టు నటిస్తున్నారు, కొందరు వీలు వదిలేస్తున్నారు, కొందరు వింటున్నారు, కొందరు అసలు వినట్లేదు. ఇలా 4 రకాలుగా మనుషులు ఉన్నారు. అలాగే 4 రకాలుగా నేలలు ఉన్నాయి, హృదయాలు ఉన్నాయి అంటున్నాడు. అందులో మంచి హృదయం అంటే జాగ్రత్తగా చెవి యొగ్గి ఎవరైతే వింటున్నారో, దేవుని మాట ఏం మాట్లాడుతుందని ఎవరైతే ఆసక్తిగా చూస్తున్నారో, ఆ నేల మంచి నేల అని దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ పడింది ఎలా ఫలించిందట? 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలించిందట. అంటే నువ్వు ఫలించాలంటే దేవుని మాట వినాల్సిందే. దేవుని మాట వినాల్సిందే. కొన్నిసార్లు మనం దేవుని మాట కాకుండా మనుషులు చెప్పే మాటలు వింటూ ఉంటాం. పనికిరాని మాటలు, పనికి మాలిన మాటలు వింటూ ఉంటాం. ఆ మాటలు ఏం చేస్తుంటాం? ఆ మాటలు చొప్పున చేస్తుంటాం. ఆ మాటల ప్రకారం మనం జీవిస్తుంటాం. అందుకని మనుషుల మానవుల మాటలు కాదు కానీ బ్రతుకున్నట్లు, ఫలించినట్లు దేవుని మాట నువ్వు వినాలి. దేవుని మాట మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఆ మాటను చెవి యొప్పి జాగ్రత్తగా వినాలి. అందుకే నేను చాలాసార్లు మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని పనులు చేసుకున్నా, ఎక్కడెక్కడ తిరిగినా, బుధవారం, శుక్రవారం, ఆదివారం దేవుని సన్నిధికి ఎందుకు రమ్మంటామంటే, విలువైన మాటలు, బ్రతికించే మాటలు, దేవుని మాటలు వినబడతాయి. ఇక్కడ దేవుని మాటలు వినబడతాయి. అందుకే రమ్మని చెప్తాం. వేరే వేరే పనుల వల్ల మీరు రాలేకపోతున్నాం అని చెప్తున్నారు కానీ దేవుని సన్నిధికి వచ్చే అవకాశం మీకు ఉండి కూడా మీరు తిరస్కరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. విత్తేవాడు విత్తటమే పని, ఎక్కడ పడ్డదని చూడటం. నా పని, దేవుడు నాకు అప్పగించిన పని ఏంటి? వాక్యము విసరడమే, విత్తటమే. విత్తి నేను వెళ్ళిపోతాను. అది మంచి నేల అయితే పడి ఫలిస్తుంది. రాతి నేల, అలాగే త్రోవ పక్కన ముళ్ళ వంటి నేల అయితే అది ఫలించదు. మీ హృదయాలు ఎలాంటి
హృదయాల్లో మీరు ఒకసారి పరీక్ష చేసుకోండి. కాబట్టి గమనించండి, మీరు ఫలించినట్లు దేవుని మాట జాగ్రత్తగా చెవియొగ్గి మీరు వినాలి. ఎందుకంటే మనం ఫలించకపోతే మనము మన జీవితాలను వ్యర్థముగా జీవిస్తున్నట్టే అన్న సంగతి మనం గమనించాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని మాట వింటే మనం ఏమవుతామట, ఎవరికి బానిసలై ఉండం. ఎవరికి బానిసలై ఉండం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు, శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మలను. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే యేసుప్రభు వారు, వాక్యమందు నిలిచిన వారైతే. వాక్యమందు నిలవటం అంటే ఏంటి? వాక్యమందు నిలవటం అంటే వాక్య ప్రకారం జీవించటం, వాక్యాన్ని వెంబడించి బ్రతకటం, వాక్యం ఏం చెప్తుందో అది చేయటం వాక్యమందు నిలవటం అంటే. అలా నిలవలేని వారు ఆయన శిష్యులు కారట, ఆయనకు పాత్రులు కారట. ఇప్పుడు మీరు నిజంగా మీ జీవితంలో వాక్యాన్ని బట్టి జీవిస్తున్నారా? ఒకసారి ప్రశ్న వేసుకోండి. వాక్యాన్ని బట్టి జీవించేస్తున్నారా మీరు అందరూ? ఇంతకాలం విన్నారు కదా వాక్యం. మరి 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి ఇక్కడ విశ్వాసులు మీరు. మరి ఇంతకాలం విన్న వాక్యము వాక్యానుసారంగా మరి మీరు బ్రతుకుతున్నారా అంటే, వాక్యం చెప్పేది ఒకటైతే మీరు చేసేది ఒకటి. అవునా? వాక్యం వద్దంటే మీరు చేస్తారు, వాక్యం చేయమంటే మీరు పక్కన పెడతారు, వాక్యం ఏం చెప్తుందో దానికి వ్యతిరేకంగా మీరు బ్రతుకుతారు. అవునా కాదా? అవునా? రోజులు, కాలాలు, సమయాలు ఇవన్నీ మీరు ఎందుకు చెక్ చేస్తారు? ఎందుకు చూస్తారు? దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం జీవించలేరా? వాక్యంలో నిలిచిన వారైతే నాకు నిజముగా శిష్యులై సత్యాన్ని గ్రహిస్తారని దేవుడు వాక్యం చెప్తుంది. సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే వాక్యమందు మనం నిలిచిలేము, వాక్యానుసారంగా మనం బ్రతకట్లేదు. అందుకే సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. అందుకే ఈరోజు ప్రతిదీ దేవుళ్ళగా నమ్మేవారుగా ఉన్నాం, ప్రతిదాన్ని విశ్వసించేవారుగా ఉన్నాం. సత్యం తెలియదు నీకు. సత్యం ఎవరు? యేసుప్రభు అంటే దేవుడై ఉన్నాడు, సత్యము దేవుడే. ఆ సత్యం తెలియదు, నిజమైన దేవుడిని నువ్వు గ్రహించలేక ఈరోజు నువ్వు ఇంకా మూఢనమ్మకాల్లోనూ లేకపోతే పారంపర్య ఆచారాల్లోనూ బతుకుతున్నావు అంటే నీకు సత్యం ఇంకా తెలియదు. నువ్వు వింటున్నాను అనుకుంటున్నావు తప్ప, నేను క్రైస్తవుడిని అనుకుంటున్నావు తప్ప, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను అనుకుంటున్నావు తప్ప, నువ్వు నీలో వాక్యము లేదు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. వాక్యం ఉంటే వాక్యం ఏం చెప్తుందో అది చేస్తుంది. నేను ఎవరు అడిగారు, మా అబ్బాయి పుట్టి ఎన్ని రోజులు ఏంటంటే 21 నిన్నటికి. కానీ 21, 31, 10 లేకపోతే 11, 10 అని లెక్కలేం. మేము వాక్యంలో ఉన్నట్టుగా చేస్తాం. మేము 10 మంది 21కి ఒకటి చేస్తారు, లేకపోతే 7కో 9కో 11కో ఏదో చేస్తారు. ఇవన్నీ మీరు ఎవరు వాక్యమందు నిలవని వారు చేస్తారు. వాక్యమందు నిలిచేవారుగా మీరు ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది. మీరు వాక్యమందు నిలిస్తేనే నాకు నిజముగా శిష్యులు అంటే ఏంటంటే సార్, శిష్యులు గ్రీక్ భాషలో మతేటాస్ అని ఉంటుంది. మతేటాస్ అంటే నేర్చుకునేవాడు, ద వన్ హూ లెర్నింగ్. నేర్చుకునేవాడు ఎలా ఉంటాడంటే నేర్పేవాడిని వెంబడిస్తాడు. అవునా కాదా? అవునా? శిష్యుడు అంటే అదే. మన దేవుడు యేసుప్రభు వారు మనల్ని శిష్యులుగా ఉండమని చెప్పింది ఎందుకు? ఆయన్ని చూసి నేర్చుకోవడానికి. మరి నేర్చుకుంటున్నావా? మనం ఎందుకు దేవునికి శిష్యులుగా ఉండలేకపోతున్నాం అంటే తెలుసా? మనం ఆయన్ని చూసి నేర్చుకోవట్లే, లోకాన్ని చూసి మనం నేర్చుకుంటున్నాం. లోకంను బట్టి బ్రతుకుతున్నాం. లోకం ఏం చెప్తే దాన్ని వెంబడిస్తున్నాం.
అందుకే మనం ఆయనకి నిజంగా శిష్యులు అవ్వలేము, సత్యాన్ని గ్రహించలేము. సత్యాన్ని అనగా దేవుణ్ణి మనం గ్రహించలేము. అందుకనే మనకి ఏదైనా విశ్వాసమే, ఏదైనా నమ్మకమే, ఏదైనా మంచిదే మనకి, ఏదైనా మంచిదే మనకి. ఏమంటే ఇందులో తప్పేముందండి అని అనిపిస్తుంది. కానీ వాస్తవానికి దేవుని వాక్యము మనలో ఉన్నట్లయితే మనం ఆయనకి నిజంగా శిష్యులు అవుతాం. అందుకని శిష్యుడు అనే మాటకి నేర్చుకునేవాడు అని గ్రీకు అర్థం వస్తుంది. నేర్చుకునేవాడు ఎలా ఉంటాడట? ద ఎగ్జాక్ట్ జెరాక్స్ కాపీ ఆఫ్ మాస్టర్. యజమానుని యొక్క నకలులాగా ఖచ్చితంగా ఆయనలాగే ఒక జెరాక్స్ లాగా ఉంటాడట శిష్యుడు. అంటే యేసు ప్రభువు లాగే ఉండాలి. అది శిష్యరికం అంటే. మనం ఎంతకాలము ఎదుగు ఉండదు, పొదుగు ఉండదు, విశ్వాసంలోకి వచ్చామంటే గుడ్డిగా బాప్తిసం తీసుకున్నామంటే తీసుకున్నాం అంతే, ఏదో చర్చికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం అంతే, కానుకేస్తున్నామంటే వేస్తున్నాం అంతే. విశ్వాసంలో మనకి ఎదుగు ఉండదు, పొదుగు ఉండదు, ముందుకెళ్ళం వెనక్కి వెళ్ళం, ఎక్కడ గొంగలు అక్కడే అన్నట్టుగా అలాగే ఉంటాం. మన బ్రతుకులు ఏం మారం. ఎందుకు తెలుసా? మనం ఎదగం, ముందుకెళ్ళం. విశ్వాసిగా ఉన్న నువ్వు శిష్యుడిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే వినాలి, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. వినేవాళ్ళు ఏం చేస్తారు? అనుక్షణము వినాలనుకుంటారు. శిష్యులు, జనాలు ఏం చేశారు? వినేసి వెళ్ళిపోయారు. శిష్యులు మాత్రం యేసుప్రభువుతోనే ఉన్నారు, యేసుప్రభువుతోనే ఉన్నారు. ఆయన ప్రతి క్షణం వారితో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన ప్రతిసారి విని జాగ్రత్తగా విని తెలుసుకున్నారు, దాని ప్రకారం వారు జీవించారు. అందుకే వింటే ఏమవుద్దట? మనము స్వతంత్రులుగా ఉంటాం. ఎవరికి దేనికి బానిసలుగా ఉండవు, దేనికి బానిసలుగా ఉండం. అది పరిస్థితులు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఆ సాంప్రదాయాలు అవ్వచ్చు, నమ్మకాలు అవ్వచ్చు, దేనికి నువ్వు బానిసగా ఉండవు, దేనికి నువ్వు బానిసగా ఉండవు. గుర్తుపెట్టుకో. అందుకనే వాక్యమందు నువ్వు నిలిస్తే సత్యాన్ని గ్రహిస్తావు, ఆయనకి నిజమైన శిష్యుడు అవుతావు. సత్యము నిన్ను స్వతంత్రునిగా మారుస్తుంది, సత్యము నిన్ను స్వతంత్రునిగా మారుస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలట? వాక్యమందు నిలిచి వాక్యానుసారము బ్రతకాలి, వాక్యానుసారము జీవించాలి. క్రీస్తు శిష్యునిగా మారాలి. ఆయన ఏం చేశాడో, ఎలా బ్రతికాడో అలా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నీకు నచ్చినట్టుగా బతికేసి నేను భక్తుడినే, నేను విశ్వాసినే, నేను సంఘ సభ్యుడినే, నేను సంఘ పెద్దనే అంటే కుదరదు. దేవుడు ఒకరోజు విడిచిపెడతాడు. అందుకే వినకపోతే ఏం జరుగుతుందో దేవుని వాక్యం చెప్తుంది. వినకపోతే ఏమవుతుందట? ఆ వాక్యం మనకి నిష్ప్రయోజనం అవుతుంది. వాక్యం మనకి నిష్ప్రయోజనం అవుతుంది. విన్నవారు అందరూ ఉన్నారు, అందరిలోనూ ఫలిస్తుందా వాక్యం అని అంటే ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనము. విన్న వాక్యం వారికి ఏమైపోయిందట? ఇప్పుడు మీరున్నారే ఎంతమంది వింటున్నారు కదా, విన్నవారితో మీరు విశ్వాసము కలిగి లేనందున విన్న వాక్యము వారికి ఏమైందట? నిష్ప్రయోజనమైంది. అంటే ఎందుకు పనికిరాదు. అప్పుడు మీరు ఇంత గంటసేపు 2 గంటలు ఇక్కడ కూర్చొని విని ఉపయోగం ఏముంది? విశ్వాసం ఉండాలి, విని దాన్ని విశ్వసించాలి. అందుకని వినకపోతే విశ్వాసంలో నిలవలేము, అందుకనే వినకపోతే ఏమవుతుందట? మనకు వాక్యము నిష్ప్రయోజనం అవుతుంది. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఏమైంది? నీకేం అర్థమవుతుంది, నీకేం తెలియదు. ఎందుకంటే నువ్వు నాశనమై వెళ్ళిపోతావు కదా, నీకు వాక్యము ఎక్కదు. అందుకని కొంతమందికి వాక్యం అనగానే విసుగొస్తుంది, వాక్యం అనగానే నిద్ర వస్తుంది, వాక్యం అనగానే వారు చిరాకు పడుతుంటారు. ఎందుకనంటే ఇది బాగా నొప్పి కలిగిస్తుంటుంది. ఒప్పుకోవాలనిపించదు, దీన్ని ఒప్పుకోవాలనిపించదు. అందుకనే నశించుచున్న వారికి ఇది ఎలాంటిదట? వెర్రితనంగా కనిపిస్తుంది.
దీన్ని నమ్మాలనిపించదు, ఒప్పుకోవాలనిపించదు, అంగీకరించాలనిపించదు, వెంబడించాలనిపించదు. కానీ వాస్తవానికి ఈ వాక్యం ఏంటట? దేవుని శక్తి. దేవుని శక్తి. నశించుతున్న వారికి వెర్రితనమే కానీ రక్షింపబడుతున్న మనకంటే అందరమేనండి. మనకంటే మనందరమునా? చాలా మంది ఏమనుకుంటారంటే, మేము చర్చిలో ఉన్నాం కాబట్టి దేవుడు రెండో రాకల్లో మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాడు అనుకుంటారు. మా గుడ్డి నమ్మకాల్లో చాలా మంది ఉన్నారు. అందులో ఫస్ట్ బయటికి రండి. విశ్వాసం అయినంత మాత్రం అందరిని తీసుకెళ్ళడు దేవుడు. విశ్వాసం అయినంత మాత్రం అందరినీ తీసుకెళ్ళా. ఆ గుడ్డి నమ్మకాల్లో మీరు ఉన్నారు కాబట్టి అన్నీ కూడా మీరేం చేస్తున్నారంటే నామకార్థంగా చేస్తున్నారు. భక్తి అయిన నామకార్థమే, బాప్తిజమైన నామకార్థమే, లేకపోతే ఆరాధన అయిన నామకార్థమే. ఏదైనా మీరు నామకార్థంగా ఎందుకు చేస్తున్నారంటే మీరు ఈ గుడ్డి నమ్మకంలో ఉన్నారు. ఏంటంటే మేమేమో దేవుడు నమ్ముకున్నాం కదా, నమ్ముకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము నమ్ముకున్నాం కాబట్టి మమ్మల్ని ఏదో దేవుడు క్షమించేస్తాడు, పరలోకం తీసుకెళ్ళిపోతాడనే ఒక గుడ్డి నమ్మకంలో మీరు ఉన్నారు. పరలోకం సంపాదించడం చాలా చాలా కష్టం. ఉచితమే కానీ చాలా కష్టం. దానికోసం ఎంతో ప్రయాసపడాలి. మీరు ఇంకా అక్కడికి రావట్లేదు. ఎందుకంటే మీరు విశ్వాసంగా ఉండిపోవాలనుకుంటున్నారు, శిష్యులుగా మారాలనుకోవట్లేదు. అందుకే దేవుని వాక్యం వినట్లేదు. వినకపోతే నష్టపోయేది ఎవడో తెలుసా? మీరే. వినకపోతే నష్టపోయేది మీరే. ఎంత నష్టపోతారంటే ఆ నష్టం మళ్ళీ మీరు పూడ్చుకోలేరు, ఆ నష్టాన్ని మీరు తీర్చుకోలేరు. అంత భయంకరంగా నష్టపోతారు. డబ్బులో లేకపోతే ఇంకేదో వస్తువులో కాదు సంపాదించుకోవడానికి చాలా భయంకరమైన నష్టం కలుగుతుంది. అందుకనే వినకపోతే వాక్యము నీకు నిష్ప్రయోజనం అవుతుంది. అక్కడ అయిపోద్దా అని అంటే నీకు నిష్ప్రయోజనం అవ్వడమే కాదు, కానీ నిన్నేం చేస్తుందంటే ఉగ్రత పాలు చేస్తుంది. నిన్నేం చేస్తుంది? దేవుని ఉగ్రతకు నిన్ను పాలు చేస్తుంది వినకపోతే. అందుకే ఎందుకంటే దేవుడు మాట వింటాడు. చాలాసార్లు పిల్లలకు మనం చెప్తూ ఉంటాం, వినరు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఉగ్రత వస్తుంది, మనకి కోపం వస్తుంది. వచ్చి ఒక దెబ్బ కొట్టడమో శిక్ష వేయడమో చేస్తాం. దేవుడు కూడా అంతే. నువ్వు వినలేదనుకోండి, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు, ఎన్ని మార్లు గద్దించినా వినట్లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఉగ్రతను నీ మీదకి తీసుకొస్తాడట. ఒకసారి లేఖనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపక పోతిరి కనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనులకు జనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. గమనించండి, ఇశ్రాయేలీ దేవుని మాట వినలేదని వారి చేతి పనుల వల్ల దేవునికి కోపాన్ని కలుగు చేశారట. అంటే మనం ఈరోజు చాలాసార్లు దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తాం. చేతులతో చేస్తాం కదా. కొంతమంది చేతులతో ఏం చేస్తారు? చేతులతో తాకకుండా తాగుతారు, చేతులతో ఆడకుండా వాడతారు, చేతులతో చేయకుండా చేస్తారు. వారి చేతి పనుల వల్ల దేవునికి కోపాన్ని రప్పించారు. నా మాట వినలేదు, నా కోపాన్ని రప్పించారు కనుక నేనేం చేస్తానట, నా సేవకుడైన నెబుకద్నెజరును మీ మీదకి రప్పిస్తానంటే చెరలోనికి మిమ్మల్ని నేను పంపిస్తున్నాను. శిక్ష, ఉగ్రత, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. ఎందుకంటే చెప్పినప్పుడు వినాలా, చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి. వినకపోతే శిక్ష తప్పదు, ఖచ్చితంగా శిక్ష తప్పదు. అందుకని శిక్షకు పాత్రులగులాగున మీరు వినకపోతే ఆ వినకపోవడం వల్ల శిక్షకు మిమ్మల్ని అది పాత్రులుగా చేస్తుంది. అందుకే వాక్యం మీలో నిష్ప్రయోజనం అయిపోద్దట, వ్యర్థము అయిపోద్ది. కనుక వ్యర్థమయ్యి మిమ్మల్ని ఉగ్రత పాలు చేస్తుంది. యోనా ఉన్నాడు. యోనాని దేవుడు ఒక మాట చెప్పాడు యోనాకి, యోనా నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణము మరి 40 దినాల్లో నాశనం అయిపోతుందని ఆ పట్టణాన్ని హెచ్చరించి నేను చెప్పిన మాటగా చెప్పు అని అంటే దేవుడు చెప్పిన మాట విన్నాడు. కానీ దాని మీద నిలబడ్డా యోనా? విన్నాడు కానీ నిలబడ్డా? వాక్యం వింటాం, దాని మీద నిలబడతాం. మనం వినం కదా. వింటాం, వింటే నిలబడం. మామూలుగా వినం మనం,
విన్నామని కూడా పొరపాటున దాంట్లో నిలబడవు. యోనా కూడా అంతే, విన్నాడు కానీ నిలబడలే ఆ మాట ప్రకారం. నిలబడకపోవడం వల్ల ఏమైంది? శ్రమను తెచ్చుకున్నాడు. దేవుడు ఉగ్రతకు పాత్రుడయ్యాడు. దేవుడు వేసిన శిక్షను అనుభవించి మళ్ళీ వచ్చేటప్పుడు విన్నాడు. మనమైతే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు మనం. యోనాను ఒకసారి కాబట్టి దేవుడు క్షమించాడు. మరి నువ్వు ఎన్నిసార్లు, ఎన్ని ఆదివారాలు వెళ్ళిపోతాయి, ఎన్ని పండగలు వెళ్ళిపోతాయి, ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి? వింటావా? విని దాని ప్రకారం చేస్తావా? అంటే నీ బతుకు నీదే, నీ అలవాట్లు నీవే, లేకపోతే నీ బుద్ధి నీదే, నీ ప్రవర్తన నీదే, ఎప్పటికీ మారదు. మారినంతకాలం దేవుడు చూస్తాడు. చూసి ఒకరోజు భయంకరమైన శిక్షను, ఉగ్రతను మన మీదకి రప్పిస్తాడు. అందుకే జాగ్రత్తగా దేవుని మాట వినాలి. వినకపోతే మనము చాలా ప్రమాదంలో పడతాం అన్న సంగతి తెలుసుకోవాలి మనం. కాబట్టి వినకపోవడం వల్ల ఏమవుద్దట? ఉగ్రతను తెచ్చుకుంటాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీకు రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మోకరించేసి అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు సంఘం అంతా ప్రార్థన చేయండి అని బతిమాలుతావే, నీ ప్రార్థన వినడు దేవుడు. నీ ప్రార్థన వినడు దేవుడు. నువ్వు గంటలు మోకరించి నీకు రోగం వచ్చినప్పుడు, నీ కుటుంబానికో, నీ పిల్లలకో, లేకపోతే నీకో రోగం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొచ్చి పరిగెత్తుకు వస్తావే దేవుని దగ్గరికి. వచ్చేసి ఆ 4 రోజులు 5 రోజులు తగ్గేదాకా ఒక నటనా జీవితం జీవిస్తావే, భక్తి జీవితం లాంటిది. భక్తి ఉన్నట్టుగా నటించేస్తావు కదా 4 రోజులు. ఆ 4 రోజులు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఆ 4 రోజులు నువ్వు ఎంత మొరపెట్టుకున్నా దేవుడు వినడు. ప్రార్థన కూడా నిష్ఫలం అయిపోద్దట నువ్వు చేసే ప్రార్థన. ఎందుకో? వినకపోతే. దేవుని మాట వినకపోతే. వింటేనే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. వినకపోతే నీ ప్రార్థన నిష్ప్రయోజనం అయిపోద్దని మనం గమనించాలి. అందుకనే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అందులో జ్ఞాన్యన్ సొలొమోను అంటాడు, ధర్మశాస్త్రము వినబడకుండా ఏంటంటే ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన. ఏమంటే ఏంటి? ఏమంటే నిషిద్ధం. నిషిద్ధం అంటే ఒప్పుకోబడదట. ఎవరి ప్రార్థన ఒప్పుకోబడదట? ధర్మశాస్త్రం వినకుండా తన చెవులు తొలగించుకుని వాడు. అంటే చెవినివ్వడు. వాక్యం వినటానికి బుర్ర ఒప్పుకోదు. వాక్యం వినటానికి దగ్గరికి రారు, దేవుని సన్నిధికి రారు. కానీ ప్రార్థనలు మాత్రం గొప్పగా చేసేస్తారు. అవసరం వచ్చినప్పుడు మోకరించేస్తారు, ఆరాధనలో నటించేస్తారు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు విశ్వాసుల్లో. అలాంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించడట. మీరు గమనించారా? మరి యెహోషువ గిబియోనీయులతో యుద్ధం చేస్తున్నారు ఇశ్రాయేలీలు. మరి ఇశ్రాయేలీలు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. యెహోషువ నిలబడి దేవునికి మొరపెట్టి, ఈ రోజు గడవకూడదంటే సూర్యుడు ఎక్కడున్న చోట అక్కడ ఆగిపోవాలి, చంద్రుడు ఎక్కడున్న చోట అక్కడ ఆగిపోవాలని ప్రార్థన చేస్తే ఆగేయా లేదా? ఆగేయా? ఎందుకు ఆగే అంటారు? యెహోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు వెంటనే ఎందుకు కార్యం చేశాడు? వెంటనే ఎందుకు కార్యాన్ని చూపించాడు? యాకోబు భక్తుడు అంటాడు, ఏలియా కూడా మన వంటి మనుషుడే, కానీ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, వర్షింపకూడదని ప్రార్థన చేసినప్పుడు భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షం పడలేదని యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తారు కదా. మరి ఏలియా మనలాంటివాడే కదా. ఏలియా ప్రార్థన చేస్తే ఎందుకు ఆగిపోయింది వర్షం? మరి నువ్వు చేస్తే ఎందుకు దేవుడు వినడు? ఏలియా కానీ, యెహోషువ కానీ, మోషే కానీ, దావీదు కానీ వారు ఎందుకు కార్యాలు చూశారంటే వారి ప్రార్థనలు ఎందుకు వినబడ్డాయంటే దేవునికి, వారు దేవుని మాట విన్నారు, దేవుని మాట చొప్పున బతికారు. నీలాగా విని వదిలేసి వెళ్ళిపోలా, నీలాగా నామకార్థ భక్తి నటించలా. వారు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నారు. దేవుడు పిలిస్తే వారు అన్ని విడిచి దేవుని కోసం వచ్చారు. కాబట్టి నువ్వు దేవుని ఆలయానికే రానటువంటి నువ్వు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని ఎలా అనుకుంటున్నావు? నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? అందుకని నువ్వేం చేయాలట? దేవుని మాట వినాలి మొదట. వినని వాని ప్రార్థన దేవునికి హేయము. ఏమంటే నిషిద్ధం. అసలు ఒప్పుకోడు దేవుడు. పరలోకంలోనికే రానివ్వడు నీ ప్రార్థన.
పరమునికే చేరనివ్వడు నీ ప్రార్థన. నీ ప్రార్థన ఆకాశంలో కూడా వెళ్దాం, నీ గదిలో నుంచి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది నీ ప్రార్థన. అలాంటి పనికిరాని ప్రార్థన, అలాంటి నిష్ఫలమైన ప్రార్థనలు మీవి. అందుకని జ్ఞాపకం చేసుకుని మన ప్రార్థన పరమకు చేరాలంటే, మన ప్రార్థన దేవుని చెవుల్లో జొచ్చాలంటే మనం ఏం చేయాలట? మొదట ఆయన మాట వినాలి, ధర్మశాస్త్రంకి చెవి ఇవ్వాలి, ఆయన మాట ఏం చెప్తుందో జాగ్రత్తగా వినాలి. మన ఇష్టానికి మనము ఏదో విన్నాంలే, వెళ్ళాంలే, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయొచ్చులే, అవసరం వచ్చినప్పుడు ఆలయానికి వెళ్ళొచ్చులే. అందుకని ఆదివారం వచ్చినప్పుడు బుధవారం ఉన్నాడు, బుధవారం వచ్చినప్పుడు శుక్రవారం ఉన్నాడు, శుక్రవారం వచ్చిన ఆదివారం ఉన్నాడు. ఇదే మీ భక్తి? ఇదేనా మీ భక్తి? ఈ భక్తితో మీరు ఎక్కడికి వెళ్తారు? నాశనానికి వెళ్తారు. ఇలాంటి భక్తి కాదు దేవుడు కోరుకునేది. ప్యూర్ అండ్ ఫైనెస్ట్. దేవుడు కావాల్సింది ది బెస్ట్. అంతేగాని నీ పనికిరాని భక్తి దేవుడికి అక్కర్లా. అలాంటి గొప్ప గొప్ప భక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు చాలా గొప్ప భక్తులు చాలా మంది ఉన్నారు. యథార్థంగా బతికేవారు, దేవుని కోసం బతికేవారు, దేవుని మాటలు వినేవారు చాలా మంది ఉన్నారు. నువ్వు లేకపోయినా నష్టం లేదనుకుంటాడు దేవుడు. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. వింటున్నామా, దాని ప్రకారం జీవిస్తున్నామా అన్నది పరీక్ష చేసుకోవాలి. అందుకనే మనం చదువుకున్నట్లయితే వినకపోతే మన ప్రార్థనలు నిష్ఫలం, వినకపోతే మనకు దేవుని వాక్యము నిష్ప్రయోజనం, వినకపోతే దేవుని ఉగ్రత పాలవుతాం. రెండవ లేఖనం మనం చూస్తే పత్రిక పాఠ్యభాగంలో ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి 33 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, ఈ లేఖన భాగాన్ని ఎక్కువ సార్లు మనం వివాహ కార్యక్రమాల్లో చదువుతాం కదా. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం గురించి ఈ లేఖనం మాట్లాడుతుంది. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు ఆనాటి కాలంలో భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని మళ్ళీ ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఎత్తి చూపించి మాట్లాడుతూ కొత్త అర్థాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, వాస్తవానికి ఇప్పుడైనా లేకపోతే అంతకుముందు పాతకాలంలో, లేకపోతే పౌలు ఈ లేఖనం రాసే సమయానికి కానివ్వండి, మరి అన్ని ప్రాంతాల్లో, అన్ని దేశాల్లో కూడా ఏముందంటే పురుషాధిక్య ప్రపంచం ఉంది. పురుషాధిక్య ప్రపంచం ఉంది. యోధ జనాంగంలో కూడా ఉంది. ఇది యోధ జనాంగంలో కూడా ఉంది. అందుకే పురుషుడు అధికుడు, స్త్రీ అల్పురాలు అనే ఉద్దేశం యోధ ప్రజలకు కూడా ఉంది. కానీ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పౌలు అదే మాటను ఎత్తి చూపిస్తూ ఇక్కడ ఒక ప్రత్యేక అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఈ ఎఫెసీ పత్రికలో. అందుకే పురుషులారా, భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి, స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఒబీడియంట్, విధేయత, సబ్మిటింగ్ అవర్ సెల్వ్స్. అయితే దీనికి ఒక కొత్త అర్థాన్ని పౌలు ఎలా ఇస్తున్నాడంటే, ఇప్పుడు కుటుంబానికి పురుషాధిక్య ప్రపంచంలో పురుషుడు మాత్రమే అధికుడు కదా. కుటుంబానికి తండ్రే కదా పెద్దోడు. తండ్రినా పెద్దోడు, అవునా కాదా? చెప్పండి, దేవునికి స్తోత్రం. పురుషుడే కదా కుటుంబానికి పెద్ద. అయితే ఇప్పుడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, కుటుంబానికి పురుషుడు శిరస్సు అయితే, ఈ పురుషునికే కాదు యావత్ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. కాబట్టి క్రీస్తు ప్రేమలో మీరేం చేయాలంట? ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరికొకరు విధేయత చూపించండి, అందరూ కలిసి దేవునికి విధేయత చూపించండి, అందరూ కలిసి దేవునికి లోబడి ఉండండి. లోబడి ఉండడం అంటే ఏంటండి? లోబడి ఉండడం అంటే ఏంటంటే సబ్మిటింగ్ అవర్ సెల్వ్స్. ఇప్పుడు భార్యాభర్తల మధ్య బంధం గురించి పౌలు చెప్తున్నాడు కదా. ఏమని చెప్తున్నాడు? భర్తలారా మీ భార్యను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. లోబడి ఉండడం అంటే ఏంటంటే ఒకరికొకరు అప్పగించుకోవటమే కదా. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో అంటాడు, భర్త శరీరం మీద భార్యకు హక్కు ఉంది, భార్య శరీరం మీద భర్తకు మాత్రమే హక్కు ఉంది, ఇంకెవరికి ఒక హక్కు ఉండదు. అంటే సబ్మిటింగ్ అవర్ సెల్వ్స్. నన్ను నేను నా భార్యకు, లేకపోతే భార్య భర్తకు అప్పగించుకోవటం, పరస్పరం అప్పగించుకోవటం, అది సబ్మిటింగ్ అంటే, అది విధేయత అంటే, అది లోబడి ఉండడం అంటే. ఇప్పుడు మనందరము ఎవరికి లోబడి ఉండాలట? దేవునికి లోబడి ఉండాలి. అందుకని లాస్ట్కి
అపోస్తలుడైన పౌలు క్రీస్తుని గురించి, సంఘముల గురించి నేను మాట్లాడుతున్నాను అంటాడు ఫైనల్గా. అంటే సంఘమంతా ఏమవ్వాలంట? మనందరం ఏమవ్వాలంట? క్రీస్తుకు లోబడి ఉండాలి. అంటే క్రీస్తుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. రోమపత్రిక 12:1 అంటాడు కదా, మీ శరీరమును సజీవ యాగాలుగా సమర్పించుకోండి. డెడికేట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ యాజ్ ఎ లివింగ్ టెస్టిమనీ. మనము సజీవ సాక్ష్యాలుగా, సజీవ యాగాలుగా దేవునికి మనం ఏం చేసుకోవాలంట? దేవునికి అప్పగించుకోవాలి. అదే లోబడే తత్వం అంటే. లోబడటం అంటే ఇంకేమీ కాదు. మరి ఇదే చాలా కష్టం, లోబడటమే చాలా కష్టం. అందుకని మనం లోబడటం అంటే దేవునికి లోబడుతున్నామా, మనుషులకు లోబడుతున్నామా అన్నది కూడా మనం గమనించాలి. ఎందుకంటే లోబడితే మనం అపవాదిని ఎదిరిస్తాం. దేవునికి లోబడితే అపవాదిని ఎదిరిస్తాం. యాకోబు పత్రిక 4:7 అంటాడు కదా, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. అపవాదిని ఎదిరించట్లేదు, పాపం మన జీవితంలో ఉంది, పాపం ఇంకా మనం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే అపవాదిని మనం ఎదిరించట్లేదు. అపవాదిని ఎదిరించట్లేదంటే దేవునికి మనం లోబడి లేవు. ఇంకా మన జీవితంలో పాపమే ఏరుతుంది, ఇంకా మన జీవితాల్లో పాపమే ఏరుతుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే ఆ పని, నువ్వు చేసే ఆ దురలవాటు, లేకపోతే నువ్వు మాట్లాడే ఆ మాట, లేకపోతే నీ ప్రవర్తన, లేకపోతే నీ హృదయంలో నిండింది, ఇవన్నీ కూడా పాపానికి సాదృశ్యాలు. ఇవన్నీ పాపమే. ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావు. అపవాదిని ఎదిరించడం అంటే ఏంటంటే, ఎదిరించడం అంటే ఏంటి? తాగేవాడు ఏం చేయాలి తెలుసా? ఇది నేను తాగనని పక్కకి ఇసరాలి. అది ఎదిరించడం అంటే. అపవాది అంటే నీ ఎదురుగా నిలబడి ఏదో పెద్ద రూపం వచ్చి 4 చేతులు 4 కాళ్ళు నీ ఎదురుగా నిలబడవు. అపవాది అంటే ఏంటి? అపవాది అంటే అలా నిలబడ్డు. అదేనా సినిమాల్లో చూపించేది. అది అపవాది అంటే ఏంటి? నువ్వు తాగుతావు కదా, నీకు ఉన్న దొరలవాటిని పక్కకి ఇసిరేసి నేను తాగని ఇంకా జీవితంలో ముట్టుకోను అని ఎదిరించడమే అపవాదిని ఎదిరించడం అంటే. దొంగతనం చేసేవాడు ఏం చేయాలి? ఇదేం బతుక, ఈ దొంగతనం నా జీవితంలో మళ్ళీ నేను చేయనని పక్కన పడేయాలి. అది ఎదిరించడం అంటే, అపవాదిని ఎదిరించడం అంటే. అంతేగాని అపవాది ఎప్పుడో నీ కళ్ళ ముందు నిలబడతాడు, అప్పుడు యుద్ధం చేద్దాం, అప్పుడు ఎదిరిద్దాం, ఇది కాదు. ఇదంతా కథ. ఎదిరించడం అంటే నీలో ఉన్న గుణాలని, దురలవాట్లని, నీకున్న దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టడమే అపవాదిని ఎదిరించడం అంటే. అప్పుడు దేవునికి నువ్వు లోబడి ఉండగలుగుతావు. అప్పుడు దేవునికి నువ్వు లోబడి ఉండగలుగుతావు. కాబట్టి అపవాదిని ఎదిరించే శక్తి కావాలంటే దేవునికి నువ్వు లోబడి ఉండాలి. లోబడి ఉండాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అందుకే యేసుప్రభువు అంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల మొదట తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అలాంటి వాడే నాకు పాత్రుడు, అలాంటి వాడే నాకు విధేయుడు, అలాంటి వాడే నేను ప్రేమించిన వాడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడిని వెంబడించడం అంటే నిన్ను నువ్వు తృణీకరించుకోవాలి, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించడం అంటే నీలో ఉన్న అహం పోవాలి, నీలో ఉన్న అతిశయం పోవాలి, నీలో ఉన్న గర్వం పోవాలి, నీకున్న పొగరు పోవాలి, నీకున్న తలపిరుసు పోవాలి. ఇవన్నీ మనకు పోతేనే కానీ మనం తగ్గించుకోలేము. మనలో ఇవి ఎందుకు బలంగా ఉంటాయంటే ఇవి ఉండడం వల్లే మనం తగ్గించుకోలేము. మనం ఎక్కడ కూడా మనకున్న పొగరు తగ్గదు, లేకపోతే అహంకారం తగ్గదు, లేకపోతే ఇంకేది తగ్గదు. ఏం సాధించేవాడు నువ్వేనా గొప్పడువా, లేకపోతే నువ్వే ఉన్నతమైన వాడువా? అందుకని ఏ మనుష్యుడు ఏ శరీరి దేవుని యొక్క అతిశించుకుంటున్నట్లు దేవుడు ఈ మనుష్యులందరినీ సృష్టించి అందరి కొరకు ఆయన త్యాగం చేసి, ఎవడు దేవుని ఎదుట అతిశించకూడదు. కానీ మనకున్న పొగరు తగ్గదు. ఎందుకంటే మనలో ఉన్న అపవాది ఏం చేస్తాడంటే, నీకేం తక్కువ, వాడికంటే నువ్వు తక్కువ, లేకపోతే వాడికంటే నువ్వు ఎక్కువ అని మనల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తాడు అపవాది. అందుకే మనలో ఉన్న పొగరు, అతిశయం, అహంకారం, లేకపోతే కోపం, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని తగ్గించుకోనిపో, దీనులుగా మార్చవు. దీనులుగా మనం ఎప్పుడు మారుతాం అంటే ఇవన్నీ వదిలేసినప్పుడే. అందుకే అపవాదిని ఎదిరించమని ఊరికే చెప్పలేదు యాకోబు. అపవాదిని ఎదిరిస్తే ఇవన్నీ పోతాయి. మనలో ఉన్నవన్నీ పోతే మనము స్వచ్ఛంగా మారుతాం, పరిశుద్ధులుగా మారిపోతాం, తగ్గింపు కలిగి ఉంటాం. ఆ తగ్గింపు రావాలి, దీనత్వం రావాలి. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. మరేం చేస్తారు?
భూమిని స్వతంత్రించుకుంటారు. దీనత్వం రావాలి మొదలు నీకు. గర్వంతోనో పొగరుతోనో తలబిరుస్తోనో నువ్వేది సాధించలేవు, గుర్తుపెట్టుకో. అందుకని వినాలి, వినదానికి లోబడాలి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం లోబడకపోతే ఏమవుతుంది? లోబడకపోతే ఏమవుతుందంటే, దేవునికి లోబడలేదనుకోండి, దేవునికి మనం అప్పగించుకోలేదనుకోండి, పాపానికి అప్పగించుకుంటాం మనం. రెండు మార్గాలు లోకంలో. ఒకటి దేవుడు, రెండు అపవాది. దేవుడి వైపు వెళ్ళలేదనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? దేర్ ఈజ్ నో అదర్ వే ఎక్సెప్ట్ సాటన్. దేవుడు తప్పితే లోకం ఇంకేది ఉంది? లోకమంతా నిండింది ఏంటట? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం. అంటే లోకమంతా పాపమే. అంటే దేవుడి దగ్గర నువ్వు వెళ్ళలేదంటే, దేవుడిని ఆశ్రయించలేదంటే, నిన్ను దేవుడికి అప్పగించుకోలేదంటే దేనికి అప్పగించుకున్నట్టు? ఇంకా అపవాదికే. అందుకే పాపం నిన్ను పట్టుకుంటుంది. దేర్ ఇస్ నో అదర్ వే. ఇంకొక ఆప్షన్ లేదు నీకు. కాబట్టి పాపం చేత నువ్వు పట్టబడతావు, పాపానికి లోబడిపోతావు, పాపము నిన్ను గట్టిగా పట్టుకుంటుంది. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పికొనకుండానట్లు జాగ్రత్త పడము అని నేను చెప్పినను, నీవు ఆ మాట వ్యర్థము వినను. అన్యజనులను మోహించి తిని వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుతురు. గమనించండి, నీవు మా తండ్రివని మానుతోనూ, నీవే నన్ను పుట్టించినవని రాతితోనూ చెప్పుచు వారును, వారి రాజులను, వారి అధిపతులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానం పొందుదురు. చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వే మా తండ్రి, రాయి దగ్గరికి వెళ్ళి నువ్వే మా తల్లి అని చెప్తున్నారంట. ఎవరో? ఇశ్రాయేలీయులు. వారిని పుట్టించింది ఎవరో? పోషించింది ఎవరో? ఇంతకాలం బ్రతికించింది ఎవరో? దాస్యంలో నుంచి బయటికి నడిపించింది ఎవరో? వారి పితరుల తండ్రి, పితరుల దేవుడు ఎవరు? అలాంటి దేవుడిని వదిలేసి ఏం చేస్తున్నారట? మాట వినక జరిగింది తప్పిది. ఇశ్రాయేలీయులు దేవుని మాట వినక, దేవునికి లోబడక జరిగిన తప్పిది. నువ్వు కూడా దేవుని మాట వినక లోబడకపోతే, దేవుణ్ణి కాకుండా ఇతరులను, అన్యులను మోహించితివి, నీ మాట వినము వ్యర్థము అని చెప్పి దేవుణ్ణి ఎదిరించి వెళ్ళిపోయారట. అందుకే దేవుడు ఏం చేశాడంటే, జీవితకాలం అవమానం వారికి ఉండినట్లు చేశాడు. దేవుడు సిగ్గు వారికి ఉండినట్లు చేశాడు. శిక్ష వారి మీద ఉంచాడు. ఉగ్రత వారి మీదకి రప్పించాడు. చెరలోనికి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, దేవుని శిక్ష మన మీదకి రాకుండాన్నట్లు మనం ఏం చేయాలట? లోబడాలి. ఆయనకే లోబడాలి, పాపానికి కాదు. మరేం చేస్తున్నారు? చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుని దేవుడు అంటారు, పుట్టని దేవుడు అంటున్నారు, రాయిని దేవుడు అంటున్నారు ఇశ్రాయేలీయులు. చెట్టు దగ్గరికి వెళ్ళి నీవే మా తల్లివని, రాయి దగ్గరికి వెళ్ళి నీవే మా తండ్రివని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పనికిరాని మాటలు మాట్లాడతారు. చెట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెట్టు మాట్లాడుతుంది మనతో? మాట్లాడుతుందా? రాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే రాయి మాట్లాడుతుంది మనతో? మరి వ్యర్థమైన విశ్వాసం, వ్యర్థమైన ఆ నమ్మకం ఇశ్రాయేలీయులకి ఎందుకు వచ్చిందంటే, దేవుడిని ఆశ్రయించలేదు, దేవునికి లోబడలేదు, దేవునికి అప్పగించుకోలేదు. దానివల్ల వారు వ్యర్థమైన జీవితాన్ని జీవించారు. దేవుని ఉగ్రతకు లోనయ్యారు. ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఎదుర్కొన్నారు. మరణాన్ని కూడా చూశారు. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవునికి లోబడకపోతే మనం పాపం చేత పట్టబడి తీర్పులోనికి తీసుకొని రాబడతాం. మీరు గమనించండి, ధనవంతుడు, లాజరు కథలో ధనవంతుడు తన జీవితం అంతా ఎలా బతికాడంటే, తినుము తాగుము సుఖించుము అని అనుకొని తన ధనాన్ని, సకల సౌభాగ్యాలను అనుభవించాడు. దీన్నే ఎపిక్యూరియనిజం అని కూడా అంటారు. ఎపిక్యూరియనిజం అంటే తిని తాగి సుఖించాలంతే, ఇదే బతుకు. డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, ఏం చేస్తాడు? తింటాడు, తాగుతాడు, సుఖిస్తాడు. ఈ 2-3 రోజులు పండుగలు అయ్యాయి కదా. ఈ పండుగల్లో ఏం చేశారు చాలామంది? ఆ పండుగ ఈ పండుగనే లేదు. పాపంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? పాపంలో ఉన్నవాడికి ఏదైనా కారణం కావాలా ప్రత్యేకంగా? ఏమండి? పాపంలో ఉన్నవాడికి కారణమైనా కావాలా ప్రత్యేకంగా పాపం చేయడానికి?
కారణమే అక్కర్లేదు, ఊరకే పాపం చేస్తున్నాడు. 3 రోజులు చాలా మంది తిని తాగి సుఖించుంటారు కదా. అందుకే యేసుప్రభువు అంటాడు, వారి హృదయంలో కొవ్వు పట్టినవి అంటాడు. ఏం పట్టే? కొవ్వు పట్టాడు బాగా. కొవ్వు పడితే ఏమవుతుంది? ఏదో ఒక రోజు ఆ కొవ్వే మన కొవ్వును కరిగిస్తుంది. అందుకని తిని తాగి సుఖించనే మనస్తత్వాలు కలిగిన వారు గుర్తుపెట్టుకోండి, తీర్పులోనికి తీసుకొని వచ్చేస్తాడు దేవుడు. ధనవంతుడు అలాగే సంతోషించాడు జీవితకాలం, చచ్చిపోతే తన ఇంటి పక్కన ఒక అడుక్కునేవాడు ఉంటాడని, తన ఇంటి పక్కన ఒకడు రోగంతోనూ రొచ్చుతోనూ బాధపడుతున్నాడని, వాడు ఆకలికి కొట్టు పెట్టాడుతున్నాడని, వాడికి ఆశ్రయం లేదని, అసలు వాడు ఎన్ని బాధలు పడుతున్నాడు అనేది ఒక్క విషయం కూడా ధనవంతుడు ఏ రోజు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడు గుర్తుపెట్టాడు తెలుసా? చచ్చాక. ఈ ధనవంతుడేమో కింద ఉన్నాడు, ఆ లాజరు దరిద్రుడేమో అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు. అప్పుడు చూసి అనుకుంటున్నాడు, అప్పుడు ఈ దరిద్రుడు మా ఇంటి పక్కన కదా, రోడ్డు మీద ఉండేవాడు, పడుకోవడానికి ఒక దుప్పటి కూడా ఉండేది కదా, చిన్న ఇల్లు కూడా లేదు వీడికి, ఈడేంటి అబ్రహాం రొమ్మును పడుకున్నాడు, నేను ఇంత ధనవంతుడినే, భూమి మీదే ఒక సుఖ జీవితాన్ని జీవించానే, నేనేంటి కాలిపోతున్నాను. చాలా మంది దేవుని సన్నిధికి రమ్మంటే కారణాలు చెప్పుకుంటారు కదా. మీ కారణాలు మీకు ఉంటాయి అనుకోండి. బుధవారం శుక్రవారం రమ్మంటే చాలామంది ఎందుకు రాదు తెలుసా? ఎందుకు రారు చెప్పండి? బుధవారం శుక్రవారం ఎందుకు రారు? ఎవరో చెప్పారు, పొద్దున పెడతారు టీవీ లెక్కనే, అది సచ్చేదాకా అనగా మళ్ళీ పడుకునేదాకా నడుస్తూనే ఉంటుంది ఆ టీవీ. మళ్ళీ రాత్రి కళ్ళు మూతపడాలా, అప్పుడు టీవీ ఆపాలా, అప్పుడు దాకా టీవీ ఎంతనే ఉంటుంది. ఇప్పుడు 7:30 కదా ప్రార్థన, 7:30కి ఏదో మంచి సీరియల్ వచ్చేస్తుంటుంది టీవీలో, దాన్ని వదలలేరు, దాన్ని వదిలేసి రాలేరు చర్చికి. చాలామంది రారు, గుర్తుపడతారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేవుడు ధనవంతుని ఎక్కడ కూర్చోబెట్టాడు, అక్కడ కూర్చోబెట్టినప్పుడు మీ పక్కనే టీవీలో మీరు చూస్తారే హీరోయిన్ వాళ్ళు కూడా కూర్చుంటారు. అప్పుడు మాట్లాడుకోవచ్చు మీరు ఎంతసేపు అయినా, ఓల్డ్ టైం ఇస్తాడు దేవుడు. ఎన్ ఎటర్నిటీ యూ హ్యావ్ టు లివ్ దేర్. అక్కడ నువ్వు బతకాలి, ఎంతకాలం? నిత్యత్వం బతకాలి. అప్పుడు నీ హీరోలతో మాట్లాడుకోవచ్చు. అందులో బాగా యాక్ట్ చేసి, నేను కూడా బాగా యాక్ట్ చేసానండి, ఆదివారం చర్చి కిందకి రాలేదంటే మాస్టర్ గారి దగ్గర బాగా యాక్ట్ చేసానండి అని చెప్పుకుంటారు, ఒకరికొకరు చెప్పుకోవచ్చు మీరు కదా. గుర్తుపెట్టుకోండి, ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు గుర్తించలా, చచ్చాక తెలిసింది నేనేం పోగొట్టుకున్నాను. నాకు భూమి మీద సహోదరులు ఉన్నారు, అబ్రహాము, తండ్రివైన అబ్రహామా ఒక్క అవకాశం ఇస్తావా, భూమి మీద నా సహోదరులు కూడా నాశనం అయిపోతున్నారు అని అంటే నువ్వు చెప్పక్కర్లా, అక్కడ ఆల్రెడీ మోషే వంటి ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చెప్పి వింటే బతుకుతారు, వినకపోతే నీలాగా ఇక్కడ కాలుతారు. వింటే బ్రతుకుతారు, వినకపోతే నువ్వు ఇక్కడ కాలుతారు నీలాగే. గుర్తుపెట్టుకో, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు కదా. నువ్వు వచ్చిన రాకపోయినా మా పని మాదే, మీ మేలు కోసం చెప్తాం. దేవుడి వాక్యం కూడా మీ మేలు కోసం మాట్లాడుతుంది. విన్నోడు బ్రతుకుతాడు, వినకపోతే ఉగ్రత. అందుకని గుర్తుపెట్టుకోండి, మనము దేవునికి లోబడితే మనము జీవిస్తాం, లోబడకపోతే మనము తీర్పులోకి వస్తాం. చివరిగా సువార్త పాఠ్యభాగాన్ని మనం చూస్తే, సువార్త పాఠ్యభాగంలో లోకసువార్త 19వ అధ్యాయంలో ఈ జక్కయ్య సంభాషణ అంతా మనకు తెలుసు. జక్కయ్య ఒక సుంకపు గుర్తుదారుడు, ట్యాక్స్ కలెక్టర్, సుంకరి. రోమా ప్రభుత్వం కోసం యూదుల దగ్గర సుంకాన్ని వసూలు చేసేవాడు. ఈ సుంకాన్ని వసూలు చేసే ఈ జక్కయ్య యేసుప్రభువు గురించి విన్నాడు. గుర్తుపెట్టుకోండి, విన్నాడు. మనం వినంగానే జక్కయ్య విన్నాడు. విని యేసుప్రభువు ఎవడో గొప్పవాడు అని నమ్మాడు. ఈయన నిజంగా దేవుడేమో అని నమ్మాడు. నమ్మి ఆయన ఎలా ఉంటాడో చూడాలని ఆశపడ్డాడు. అందుకని ఏం చేశాడంటే, జనం ఆ ఎరుకో పట్టణంలోనికి యేసుప్రభువు వచ్చేసరికి జనాలు గుమిగూడిపోయారు. స్వతహాగా పొట్టుడు కాబట్టి జక్కయ్య నిలబడితే కనబడ్డేమో అని యేసుప్రభువు ముందుగానే ఆయన వచ్చే మార్గం గ్రహించి
ఆ దారిలో ఉన్న మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు కొండ మీద. యేసుప్రభు వస్తారు, చూద్దాం. సుంకర అనగా పాపి. పాపి ఎందుకు? యూదుల దృష్టిలో పాపి ఎందుకంటే సుంకరే రోమా ప్రభుత్వం కోసం యూదుల దగ్గర పన్ను వసూలు చేస్తాడు. పన్ను న్యాయంగా వసూలు చేయడు. రోమా ప్రభుత్వం రూపాయి వసూలు చేయమంటే రూపాయి పావలా వసూలు చేస్తాడు. ప్రభుత్వానికి రూపాయి కట్టి పావల జోబులు వేసుకుంటాడు. అందుకే సుంకరులందరినీ పాపులుగా ఎంచుతారు యూదులు. వింటున్నారమ్మా? వింటున్నారా? దేవునికి స్తోత్రం. సుంకరులందరినీ పాపులుగా ఎందుకు ఎంచుతారంటే యూదులు వీరు ఏం చేస్తారు? అన్యాయంగా సుంకాన్ని పన్నును వసూలు చేస్తారు. అలాగే సుంకరి కూడా అనగా ఈ జక్కయ్య కూడా పన్ను వసూలు చేసి చాలా ఆస్తి సంపాదించాడు. అందుకే జక్కయ్యనే పాపిగా ఎంచుతారు వాళ్ళందరూ, పట్టించుకోరు. అలాంటి పాపి అయిన సుంకరైన ఈ జక్కయ్యకి యేసుని చూడాలనిపించింది. చెట్టు ఎక్కాడు. యేసుప్రభు రాని వచ్చాడు. ఆ మార్గంలో వచ్చేసి పైకి చూశాడు. జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య చెట్టు దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనగానే జక్కయ్య కాదు అక్కడ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి ఇలాంటి పాపింటికి వేస్తాడా యేసుప్రభు వారు? ఇలాంటి పాపింట్లో కూర్చుంటాడా యేసుప్రభు వారు? ఈ పాపి పిండే భోజనం తింటాడా యేసుప్రభు వారు అనుకుంటున్నారు అందరూ. గమనించండి, ఈరోజు నువ్వు ఎంత నలిగిపోయినా, నువ్వు ఎంత పాపిపోయినా, ఎంత దుర్మార్గుడు అయినా, ఎంత నీచుడు అయినా నీ దగ్గరికి రావడానికి యేసుప్రభు వారికి అయితే అభ్యంతరం లేదు. ఆయన వస్తాడు, నీతో ఉంటాడు. అయితే యేసుప్రభు వారిని తీసుకుని వెళ్ళాడు సంతోషంగా. ఇంట్లో విందు చేశాడు. సొంతలు ఉన్నారు, అనేక మంది కూర్చున్నారు ఆ ఇంట్లో. అందరి ముందు లేచి నిలబడ్డాడు. జక్కయ్య నిలబడి 8వ వచనం అంటాడు. చూడండి, చదవండి. 8వ వచనంలో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, అమ్మా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద అయినను అన్యాయముగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 ఇంతలు ఇస్తాను. అంటే ఇప్పుడు దాకా నేను పావలా లాక్కున్నాను కదా, ఆ పావలాకి 4 ఇంతలు వేసి ఇస్తానంటే రూపాయి పావలా ఇస్తాను. నాకు ఇప్పుడు ఇంతకాలం నేను కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఎంతో మందిని కడుపు కొట్టి, ఎంతో మందిని పొట్ట కొట్టి, ఎంతో మందిని మోసం చేసి మాయ మాటలు చెప్పి సంపాదించానే, ఇందులో సగం నా ఆస్తి పేదలకు ఇచ్చేస్తాను. A deed that shows faith. విశ్వాసాన్ని చూపించి క్రియ చేస్తున్నాడు జక్కయ్య. నమ్మాడు, నమ్మి వదిలేలే. అందుకే దేవుని వాక్యం అంటది, క్రియలు లేని విశ్వాసము మృతము. నీ బ్రతుకులో విని లోబడి ఆ వాక్యానికి తగిన క్రియ లేకపోతే నీ జీవితం అంతా వ్యర్థమే. ఎంతకాలం నువ్వు విన్నా సరే ఉపయోగం లేదు. వినాలి, లోబడాలి, దానికి తగిన క్రియ నువ్వు చెయ్యాలి. జక్క ఏం చేశాడు? యేసుప్రభు వారి గురించి విన్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. యేసుప్రభు వారు చెప్పిన మాటలు విని ఆయనకు లోబడిపోయాడు. ఆయనకు లోబడి మాట మాట్లాడుతున్నాడు. నేను నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 ఇంతలు ఇస్తాను. ఎ డీడ్, క్రియ లేకపోతే విశ్వాసం ఎంత గొప్పదైనా మృతమే అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు క్రియారూపకంగా మీ జీవితాన్ని బ్రతకనంత కాలము దేవుడు దాన్ని అంగీకరించడం, ఆ జీవితము వ్యర్థమని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యము నీలో ఫలించాలంటే, వాక్యము నువ్వు నిలిచి ఫలించాలి, దేవుడు నిన్ను చూసి ఆనందించాలి అని నువ్వేం చేయాలంట? విశ్వాసం ఉంచితే సరిపోదు. వినడం వల్ల విశ్వాసం వస్తుంది, కానీ ఆ విశ్వాసం ఫలించాలంటే, దేవుడు మెచ్చాలంటే దానికి తగిన క్రియ నువ్వు చేయాలి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం 24వ వచనం అంటాడు, ఈ నా మాటలు విని ఈ మాటలు చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడని యేసుప్రభు అంటాడు. అంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యాలి. రెండోది కూడా ఉంది, విని వెళ్ళిపోవడం కాదు, విని వదిలేయడం కాదు, విని ఆ మాటలు చొప్పున చేయు ప్రతివాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఎలాగా? బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు. అందరి విశ్వాసం ఒకలాగే ఉండొచ్చు, అందరూ వినొచ్చు, వింటున్నట్టే కనిపించవచ్చు. మరి మీ అందరూ బండ మీద కట్టుకున్నారా, ఇసుకలో కట్టుకున్నారా అని ఎప్పుడు తెలుస్తుంది? తుఫాను రావాలి, కష్టం రావాలి, శ్రమ రావాలి, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు నీ ఇల్లు బండ మీద ఉందా, ఇసుకలో ఉందని. వాస్తవానికి అక్కడ ఇసుక అనే మాట హెబ్రీ భాషలో ఒక మాట ఉంటుంది, అఫర్ అనే మాట ఉంటుంది. అఫర్ అంటే ఏంటి తెలుసా? పాతాళం. అంటే ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లాడు? పాతాళంలో కట్టుకున్నాడట. ఇసుక అంటే ఇసుకని రాయలేదు, తెలుగు ట్రాన్స్లేషన్లో ఇసుకని ఉంది, కానీ వాస్తవానికి అక్కడ అఫర్ అనే మాట ఉంటుంది. అఫర్ అంటే పాతాళం, నరకం.
గుర్తుపెట్టుకోండి, ఇల్లు ఎక్కడ కట్టుకోవాలంటే క్రీస్తు అనే బండమే కట్టుకోవాలి, లేదంటే నరకంలో కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకున్నావో అంత్య దినము తేలిపోతుంది. నటిస్తున్న పైకి మా ఇల్లు మంచిదే, నా విశ్వాసం గొప్పదే, నేను భక్తుడినే, నేను విశ్వాసనే, నేను బైబిల్ చదువుతాను, నేను పాటలు పాడతాను అని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు ఎలాంటి భక్తి చూపిస్తున్నావో తేలిపోయే దినం ఒకటి ఉంది. రానున్న దినంలో, తుఫాను వంటి దినములో, అంత్య దినములో బండ మీద ఇల్లు ఎవడదో, ఇసుకలో ఇల్లు ఎవడదో తేలిపోతుంది. గుర్తుపెట్టుకో. అందుకని క్రియ లేకపోతే నీ విశ్వాసం మృతం. క్రియ చేసేవానిగా, ఆ మాట చొప్పున బతికేవానిగా నువ్వు జీవించాలి. అంతకాలము నీ విశ్వాసం వ్యర్థమే అవుతుంది. అలా నువ్వు బ్రతకపోతే ఈ ఆలయానికి రావటం వ్యర్థమే, వాక్యం వినటం వ్యర్థమే, భక్తి నటించడం వ్యర్థమే, అన్నీ వ్యర్థమే. క్రియ లేకపోతే క్రియ చొప్పున బ్రతకడానికి సిద్ధపడాలి. అలా బ్రతికిన వారిని దేవుడు మెచ్చుతున్నాడు. ఎందుకనంటే అలా మనము బ్రతకపోతే, చేయకపోతే తీర్పులోకి వస్తాం, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, ఆత్మీయ ఎదుగుదలను పోగొట్టుకుంటాం, సమస్తము పోగొట్టుకుని దేవుని ఎదురు నిలబడతాం. అన్నీ పోతాయి, అన్నీ పోతాయి. అలాంటి దీనస్థితిలో ఏ క్రైస్తవుడు ఉండకూడదు. అలాంటి దుర్భర స్థితికి ఏ విశ్వాసి చేరకూడదు. అందుకే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, వినండి, లోబడండి, దాని ప్రకారము జీవించండి. క్రియారూపకంగా నీ జీవితాన్ని చూపించు లోకానికి. క్రియల రూపంలో నీ జీవితాన్ని బతికితే నీ జీవితం గురించి ఎవరు మాట్లాడక్కర్లే, నీవు చేసిన పనులే మాట్లాడతాయి. నువ్వు చేసిన పనులే మాట్లాడతాయి. కాబట్టి ఈ క్రియలు నీ విశ్వాసాన్ని చూపించేలాగా, నీ క్రియలు నీ ఆత్మీయ జీవితాన్ని ప్రచురపరిచేలాగా, అనేక మందికి మాదిరికరంగా నువ్వు బ్రతకాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం ఒక మంచి తీర్మానాలు తీసుకోవాలి, ఒక నిర్ణయాలు తీసుకోవాలి, మంచి నిర్ణయాలు మన జీవితం కోసం. ఇల్లు కట్టాలనే నిర్ణయం తీసుకున్నాక మొదలు పెడతాం. అలాగే జీవితం కూడా, విశ్వాస జీవితం కూడా నేను ఇలా బ్రతకాలి అని నిర్ణయం తీసుకుని నువ్వు బ్రతకడం మొదలు పెట్టాలి. ఈ సంవత్సరమైన మారండి, ఈ సంవత్సరమైన నిర్ణయాలు తీసుకోండి, ఈ సంవత్సరమైన పద్ధతి మార్చుకోండి, ఈ సంవత్సరమైన దేవుని యొద్దకు రావడం నేర్చుకోండి. అదే మీకు మేలు, అదే మీకు ఆశీర్వాదం. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారు మీ హృదయంలో, మీ తలంపులకు కావలిండును గాక.